పోయిన ముందు వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు, వాళ్ళందరితో మాట్లాడినాడు, అక్కడ ఉన్న పరిస్థితులు తెచ్చుకున్నాడు. గతంలో గ్యాస్ లీక్ అయినప్పుడు ఇక్కడ వచ్చినటువంటి సందర్భం ఉన్నప్పుడు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి అక్కడ ₹1,00,00,000 వీళ్ళు మాట్లాడక మునిపే ₹1,00,00,000 అనౌన్స్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి కార్యక్రమం ఇక్కడ కూడా జరగాలి, మీ కుటుంబాలను ఆదుకోవాలి. అది ఒకవేళ వాళ్ళు చేయకపోతే 2029లో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజు కసిరెడ్డి గారిని ఈడీ అదుపులోకి తీసుకుంది. ఆయన ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నారు, మనకు తెలుసు. ఇక జగన్మోహన్ రెడ్డి అనుచరులుగా భావించే కొంతమంది మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు కావచ్చు, మాజీ మంత్రి, త్వరలోనే మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందన్నట్టు తెలుస్తుంది. ఎలా చూస్తారు ఈ అరెస్ట్ని? ఇప్పుడు ఇది వరకు అది వేరే సబ్జెక్టు. ఈ సబ్జెక్ట్ లో మాట్లాడేటప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో వచ్చిన తర్వాత వీళ్ళు చెప్పినటువంటి హామీలతో పాటు ప్రజలకు సౌకర్యమైనటువంటి పరిపాలన అందించకపోవడంతో పాటు వీళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 సూపర్ ఫెయిల్ కావడంతో పాటు వీళ్ళు వాటి సూపర్ హిట్ అయినాయని ప్రచారం చేసుకోవాలని 2 చోట్ల 2 మీటింగ్లు పెడితే, మా ఇంటి పక్కలో కూడా అనంతపూర్లో ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ కూడా సూపర్ ఫ్లాప్ కావడంతో పాటు మేము ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు వీళ్ళను ఎక్కడ మెడలు వంచి మేము పోరాటాలు చేస్తున్నాము. కాబట్టి వీళ్ళు నిన్న ఇచ్చినటువంటి డిఎస్సిలో 10,000 పోస్టులు వీళ్ళు ఇచ్చినారు. గతంలో మేము 6,000 పోస్టులు మేము నోటిఫికేషన్ ఇచ్చాం. అవి ఇవి కలిపి 16,000 పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చి వాటిని ఫిలప్ చేస్తే, వాటి ఫిలప్ చేయడంలో కూడా లీకేజ్ చేసుకుని దాదాపు 400 పోస్టులు, ఒక్కొక్క పోస్టుకు 30 లక్షలు ఎంతో తీసుకున్నారని ఆరోపణలు చేస్తున్నారు బయట. ఇలాంటివి చేసిన తర్వాత వీళ్ళు ఇంత ఇబ్బందికరమైనటువంటి సందర్భంలో ప్రభుత్వం ఉంది కాబట్టి, ప్రభుత్వం ఇంత ఇబ్బందికరమైనటువంటి సందర్భం ఉన్నప్పుడు 3 పార్టీలు 3 కలిసి పరిపాలన చేస్తుంటే, కేంద్రంలో అధికారంలో ఉంటే, ఇన్ని చోట్ల ఇన్ని రకాలుగా వీళ్ళకి అవకాశాలు ఉన్నా కూడా వీళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకోవడం చేత కాకపోయి పూర్తి స్థాయిలో ఫెయిల్ అయినారని జనంలోకి పోయింది. కాబట్టి అక్కడ జనం పూర్తి స్థాయిలో వీళ్ళ పాలన తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి అనేక రకాలుగా ఏదైనా సోషల్ మీడియాలో వచ్చినటువంటి వ్యక్తులను కూడా జైల్లో పెట్టించే కార్యక్రమం 20 నెలలు 10 నెలలు వాళ్ళను బెయిల్ రాకుండా చేసినటువంటి సందర్భం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది. కాబట్టి ఏదో విధంగా డైవర్ట్ చేయాలంటే ఇప్పుడు జరుగుతున్న లిక్కర్ స్కామ్ లో మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్ లో ₹1,000,00,000 ఆయన ఇది చేశారని హవాలా కూడా నడిపించారు. కాబట్టి మా దగ్గర ఆధారాలు ఉన్నాయని కూడా ఈడీ చెప్తుందని చెప్తున్నారు. లక్ష్మణ గారు, ఎందుకంటే నేనే ఇప్పుడు కూడా రాజకీయం గురించి డిస్కషన్ కాదు, కానీ ఇప్పుడు 1,000 కోట్లు, లక్షల కోట్లు మేము చంద్రబాబు నాయుడు గారు దానికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 13 డిస్టిలరీలకు పర్మిషన్ ఇచ్చినాడు. ఆ పర్మిషన్ ఇచ్చినటువంటి డిస్టిలరీలే నడిచిన తర్వాత మేము ప్రభుత్వం అదెవరో లీడర్లు తీసుకొని, బాగా గమనించండి, లీడర్లు తీసుకొని ప్రభుత్వం నుండి కొని ప్రభుత్వ ఎంప్లాయీస్ పెట్టి కొనిచ్చి ఉదయం 10 గంటలకు తెరిస్తే సాయంత్రం 8 గంటలకు మళ్ళీ క్లోజ్ చేసే కార్యక్రమం పెట్టి ఒక పద్ధతి ప్రకారం చేసి అది సాయంత్రం ఆ డబ్బులను తీసుకుపోయి మళ్ళీ గవర్నమెంట్ కి జమ చేస్తే దాదాపు మేము వాళ్లకు మాకు 14 నుండి 19 వరకు వాళ్ళు చేసినటువంటి మద్యం పైన, మేము చేసిన 19 నుండి 24 మద్యం పైన 25,000 కోట్లు వాళ్లకు మాకు తేడా ఉంది. 25,000 కోట్లు మేము బెనిఫిట్ చేసి ప్రభుత్వానికి మేము కడితే 75 వాళ్ళు ₹1,00,00,000 మేము చేస్తే వాళ్లకు మాకు ఇంత తేడా ఉండి, మేము ఎక్కడే కానీ మా పార్టీకి సంబంధించి కానీ మేము కానీ ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ లేని సందర్భం ఉంటే మేము లక్షల కోట్లు 1,000 కోట్లు మేము తిన్నామని మా మీద మా మీద బిజినెస్ అని చెప్తే ఒక్క నిమిషం ఇప్పుడు ప్రస్తుతానికి గ్రామ స్థాయి నుండి చంద్రబాబు నాయుడు గారు అనేక మీటింగ్లలో ఏం చెప్పారంటే, ఎక్కడే కానీ బెల్ట్ షాప్ నుండి మీ బెండ్ తీస్తారని చెప్పినటువంటి సందర్భం ఉంటే గ్రామ స్థాయి నుండి పట్టణాల వరకు 1,75,000 బెల్ట్ షాపులు పెట్టి గ్రామాల్లో ఉన్నటువంటి పిల్లోళ్ళ నుండి వృద్ధుల నుండి అనేక మందికి తాపే కార్యక్రమంతో పాటు వాళ్ళ రక్తాన్ని పీల్చి పిప్పి చేసి తింటున్నప్పుడు ఇక్కడ అవినీతి లేదు, అక్కడ అవినీతి ఉందంటే ఎట్లా సార్? మరి ఇంత కేవలం మద్యం మేము విచ్చలవిడి చేయలేదు కాబట్టి మేము డ్యామేజ్ అయినాము. ఇలా మద్యం విచ్చలవిడి చేసి వీళ్ళు మంచోళ్ళని చెప్పుకుంటే ఎట్లా అవుతుంది? దేవుడు చూస్తున్నాడు అన్నిటికీ. రైట్ మోహన్ రెడ్డి గారు, మీ అభిప్రాయం అర్థమైంది. మళ్ళీ మాట్లాడుతాం. మనతోటి అజయ్ గారు ఉన్నారు, టీడీపీ అధికార ప్రతినిధి, అయితే మాట్లాడుతాం. అజయ్ గారు నమస్తే అండి. లక్ష్మీనాథ్ గారు, మీకు, మోహన్ రెడ్డి అన్నకు, కృష్ణవేణి గారికి, అదేవిధంగా అయ్యప్ప గారికి, ఏఎన్ఎన్ ప్రేక్షకులకు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎస్ అజయ్ గారు, మీరు మాట్లాడే ముందు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన బయట రిప్లై అవుతుంది, చూద్దాం. ఇవాళ జరుగుతా ఉన్న ఘటనలో దాదాపుగా ఇప్పటికే 9 మంది చనిపోయారు. దాదాపుగా మరో 5 మంది హాస్పిటల్లో వైద్యం పొందుతా ఉన్నారు. ఈ 5 మందిలో కూడా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
వీళ్లకు కాంపన్సేషన్ విషయంలో నిన్న చంద్రబాబు నాయుడు గారి సుపుత్రుడు మాట్లాడుతూ ఆయన మాట్లాడిన మాటలు చూస్తే నిజంగా నాకు ఆశ్చర్యం కనిపిస్తుంది. మానవత్వం అన్నది ఎవరికైనా ఎక్కడైనా కానీ కొద్దో గొప్ప ఉండాలి కదా, ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపించింది. నిజంగా ఆయన అంటాడు 1,72,00,000 ఇస్తా ఉన్నాము అని చెప్పి. నాకు ఆశ్చర్యంగా నేను అడుగుతా ఉన్నా, అయ్యా లోకేష్ గారు, ఈ 1,72,00,000లో మీరు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో ఆ ఎంప్లాయీస్కు రైట్ఫుల్గా వాళ్ళకి రావాల్సిందే కదయ్యా నువ్వు ఇస్తూ ఉన్నావు, ఎక్స్ట్రా నువ్వేమి ఇస్తూ ఉన్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ ఎంప్లాయీస్కి రావాల్సిన గ్రూప్ ఇన్సూరెన్స్ అయితేనేమి, ప్రావిడెంట్ ఫండ్ అయితేనేమి, గ్రాట్యుటీ అయితేనేమి, రిస్క్ ఇన్సూరెన్స్ అయితేనేమి, వీటి నేపథ్యంలో 1.45 crores వాళ్ళకి. రైట్, ఎలా చూస్తారు జగన్మోహన్ రెడ్డి గారి కమెంట్ని? లక్ష్మీనాథ్ గారు, విశాఖ స్టీల్ ప్లాంట్ లో నేను జరిగిన సంఘటన దురదృష్టకరం. ఎవరైతే మనుషులను కోల్పోయారో ఆ కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాను. వారి ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఎవరైతే హాస్పిటల్లో క్షతగాత్రులు ఉన్నారో వారు త్వరగా కోలుకొని వారి కుటుంబాలతో కలిసి జీవనం కొనసాగించాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తా ఉన్నాను. ఇక నిన్న సంఘటన జరిగిన వెంటనే ఢిల్లీలో ఉన్న బాబు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నతాధికారులను అప్రమత్తం చేసి అక్కడికి ఉన్నతాధికారులను పంపడంతో పాటు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి తక్షణమే అక్కడుండి కుమారస్వామి గారు, రామ్మోహన్ నాయుడు గారు, శ్రీనివాసవరం గారు, కేంద్ర మంత్రులు ముగ్గురు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడ జరిగిన సంఘటన ఏదైతే దురదృష్టకర సంఘటన ఉందో దాన్ని పరిశీలించి ఆ కుటుంబాలకి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అండగా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళకి తోడుగా నిలుస్తుందని చెప్పి 25 లక్షల రూపాయలు అనౌన్స్మెంట్ చేసి ప్రధానమంత్రి గారి నిధి నుండి 2 లక్షలు వీటిని తక్షణమే వాళ్ళకి అందజేయడం జరిగింది. ఇక వీటితో పాటు జగన్మోహన్ రెడ్డి గారిని నాకు అడిగారు, వాళ్ళకి రావాల్సిన డబ్బులే కదా మీకు ఇస్తా ఉన్నారు, దాని మించి మీ ప్రభుత్వం అత్యధికంగా వాళ్ళకి ఏం చేసింది? లక్ష్మీనాథ్ గారు, ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబాలకి పర్మనెంట్ ఉద్యోగస్తులకు అయితే 2 కోట్ల రూపాయలు, కాంట్రాక్ట్ ఎంప్లాయ్కి అయితే 1 కోటి రూపాయలు అందుతా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ సాయంతో పాటు అక్కడ రావాల్సిన ప్లాంట్ నుండి రావాల్సిన డబ్బులతో కలిపి వీటితో పాటు చనిపోయిన కుటుంబంలో ప్రతి ఒక్కరికి స్టీల్ ప్లాంట్ లో పర్మనెంట్ ఉద్యోగం, దాంతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ లోపల ఉన్న క్వార్టర్స్ లో నివాసం ఉండేదానికి వాళ్ళకి అవకాశం కల్పించడం. దీంతో పాటు ఆ కుటుంబంలో చనిపోయిన కుటుంబంలో ఉన్న పిల్లలు చదువుకునేదానికి పూర్తిగా ప్రభుత్వం సాయం చేస్తాం. ఇవన్నీ ఒక 90 రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి చేయబోతా ఉందని నారా లోకేష్ గారు క్లారిటీగా అక్కడ చెప్పడం జరిగింది. అక్కడికి వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని పరామర్శించడం జరిగింది. అక్కడ ఏదైతే ఇందాక మీరు చెప్పినట్టు కొంతమంది కార్మిక సంఘ నాయకుల పేరుతో వచ్చి గలాటా చేశారో, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ లో 4,000 ఎకరాలని పోస్ట్పోనే సంస్థగా అప్పజెప్పాలని చూడటం, అదేవిధంగా ఈయన దగ్గర సిఎస్ గా పనిచేసిన వ్యక్తి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు స్టీల్ ప్లాంట్ ని పూర్తిగా లేపేసి ఆ 28,000 ఎకరాల్లో రాజధాని నిర్మాణం చేద్దామని మాట్లాడిన మాటలు ఇవన్నీ ప్రపంచానికి వినపడుతున్నాయి, కనపడతా ఉన్నాయి. ఈరోజు వైఎస్సీపీ ప్రభుత్వం ఆ రోజు అధికారంలో ఉన్న 5 సంవత్సరాల కాలంలో స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి 30% పడిపోయింది. లక్ష్మీనాథ్ 2024 సార్వత్రిక ఎన్నికల ముందు ఏదైతే ప్రైవేటీకరణ అనేది అంశం ఉందో కేంద్రం నిర్ణయం తీసుకుందో, ఉక్కు పరిశ్రమని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపుతాం. అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఆపిందే జగన్మోహన్ రెడ్డి గారు.